భగవద్గీత 2వ అధ్యాయము 10వ శ్లోకము. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. తం అతనితో ఉవాచ పలికెను హృషీకేశః ఇంద్రియములకు ప్రభువగు శ్రీకృష్ణుడు. ప్రహసన్ నవ్వుచున్నవాని వలె, ఇవ వలె, భారత ఓ ధృతరాష్ట్ర భరతవంశీయుడా, సేనయో ఉభయో ఇరుసేనల యొక్క మధ్యే నడుమ విషీదంతం దుఃఖించుచున్న ఇదం ఈ క్రింది వచః వాక్యములు. ఓ భరతవంశీయుడా, ఆ సమయమున నవ్వుతూ శ్రీకృష్ణుడు ఇరుసేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునునితో ఇట్లనెను. భాష్యము. హృషీకేశుడు మరియు గుడాకేశుడు అను ఇరువురు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణము జరుగుచుండెను. మిత్రులుగా వారిరువురును సమాన స్థితి అందుండిరి. కానీ వారిలో ఒకరు స్వచ్ఛందముగా మరొకరికి శిష్యుడయ్యెను. మిత్రుడు శిష్యునిగా మారగోరినందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను. సర్వేశ్వరునిగా అతడు సదా తన ఉన్నత స్థానమునందే నిలిచియుండును. అయినను తన భక్తుడు కోరునట్లు మిత్రునిగా గాని పుత్రునిగా గాని ప్రియునిగా గాని వర్తించుటకు భగవానుడు అంగీకరించును. కనుకనే భక్తుడు తన గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానమును స్వీకరించి శిష్యుడితో అవసరమైన గాంభీర్యముతో సంభాషించెను. సర్వులకు లాభము కలుగునట్లుగా ఆ గురు శిష్యుల నడుమ సంభాషణము ఇరుసేనల సమక్షమున బహిరంగముగా జరిగినట్లు తెలియచున్నది. కనుకనే భగవద్గీత బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి గాని సంఘమునకు గాని జాతికి గాని సంబంధించినది కాకుండా మానవులందరి కొరకై నిర్దేశింపబడి ఉన్నవి. శత్రుమిత్రులందరూ సమానముగా దానిని వినుటకు అర్హులై ఉన్నారు. జై శ్రీకృష్ణ.